అఖిలాంధ్ర పాఠకులతో పాటు విదేశాల్లో కూడా ఎంతోమంది పాఠకుల అభిమానాన్ని చూరగొని నవల, నాటక, సినిమా రచనల్లో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని చూపిస్తూ ఇవాల్టిదాకా సుమారు 40 ఏళ్ల కలం వ్యవసాయం చేసినటువంటి ప్రముఖ కవి, రచయిత, దర్శకులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ యండమూరి వీరేంద్రనాథ్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. సుప్రసిద్ధ కవిగా, రచయితగా, తర్వాత సినిమాకు సంబంధించిన రచయితగా, అదేవిధంగా దర్శకుడిగా, మరి ఇంకా చూస్తే కనుక వ్యక్తిత్వ వికాస నిపుణులుగా బాగా పేరొందినటువంటి మీరు మీ కలం వ్యవసాయం ఎప్పుడు మొదలైంది అసలు? నా ఫస్ట్ స్టోరీ 1968 నవంబర్ 14న పబ్లిష్ అయిందండి. 1968 అంటే దాదాపు 45 సంవత్సరాల క్రితం ఫస్ట్ స్టోరీ పబ్లిష్ అయింది. చందమామలో పబ్లిష్ అయింది. అంటే మీరు ఈ రచనలు చేయడానికి ప్రేరణ ఏమైనా ఉందా? ఎందుకు రాయాలనుకున్నారు? రచనలు చేయాలనే ఉద్దేశం మీకు ఎందుకు కలిగింది? ఈ రంగం వైపు దృష్టి మారడానికి కారణం ఏంటి అసలు? చిన్నప్పుడు ఐడెంటిటీ క్రైసిస్ ఎక్కువ ఉండేది నాకు. అంటే తెలుగులో ఆత్మన్యూనతాభావం అంటారు. అంటే పొట్టిగా ఉన్నామని, లేకపోతే సరిగ్గా గుర్తింపు లేదు అని చెప్పి అలాంటిది ఉండేది. మా ఫాదర్ పొయిట్, కవి. మా మదర్ ఫాదర్ కూడా పోయిటే. అంటే ఇటు నుంచి అటు నుంచి రెండు వైపుల నుంచి కొంచెం జీన్స్ ఉన్నాయి. నేను జీన్స్ థియరీ నమ్మను, కానీ ఆ వాసన, ఆ పరిమళం ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది. ప్లస్ మా మదర్ బ్రదరు వేణుగోపాలరావు గారని, ఆయన ఎంకరేజ్ చేశాడు ఏదైనా రాయరా అని చెప్పి. ఒక స్టోరీ, ఫస్ట్ స్టోరీ చందమామలో పబ్లిష్ అయినప్పుడు అది నలుగురు చదవటం, మా ఇంట్లో వాళ్ళే, పెద్ద బయట వాళ్ళు ఎవరు చదువుతారు కానీ చదివటం బాగానే ఉందిరా, బాగానే ఉంది అంటాం అట్లా. దాని తర్వాత మాత్రం మా అంకుల్ ప్రోద్బలంతో నాటికి రాశాను, గులకరాళ్ళు గులాబీ ముళ్ళు అని చెప్పి. అది సామర్లకోటలో ప్యారీ కంపెనీ వాళ్ళు ఫస్ట్ టైం వేసినప్పుడు ఆ నాటక పూర్తిగానే వచ్చిన చప్పట్లు. బమిడిపాటి వారు కీర్తిశేషుల నాటకంలో ఎక్కడో రాస్తారు, అదిగో వినరా చప్పట్లు, అవే గదరా ఆకలిగొన్న కళాజీవికి పంచభక్ష పరమాన్నాలు అని చెప్పి. ఆ చప్పట్లు వింటున్నప్పుడు ఆ కాంప్లెక్స్ పోయింది, న్యూనతాభావం పోయింది పూర్తిగా. సో టు కమ్ అవుట్ ఆఫ్ మై కాంప్లెక్సెస్, చదువుతో పాటు ఇంకొక హాబీ ఏదైనా డెవలప్ చేసుకోవాలనుకుంటే ఈ హాబీ చాలా బెటర్గా వచ్చింది. అలా నాటక రచయితని అయ్యాను అనమాట. రైట్. అంటే కుటుంబ నేపథ్యం కొంత దోహదపడింది, తర్వాత ప్లస్ నా పర్సనల్ వీక్నెసెస్ నుంచి బయటపడటానికి కూడా దోహదపడింది. రైట్. యండమూరి గారు, మీరు స్వతహాగా ముందుగా నాటక రచయిత, కానీ బేసికల్గా దాని తర్వాతకి వచ్చిన తర్వాత నవలా రచయితగా మారడానికి కారణం ఏంటి అసలు? ఒక నాటిక రాస్తే ఒక 100 మంది లేకపోతే ఒక 500 మంది చూస్తారండి. నా ఓన్ ట్రూప్ ఒకటి ఉండేది, నేను డైరెక్ట్ చేసేవాడిని కాదు. కీర్తిశేషులు దేశరాజు హనుమంతరావు, చాట్ల శ్రీరాములు వీళ్ళు డైరెక్ట్ చేసేవాళ్ళు. బట్ ట్రూప్ నాకు ఉండేది. వీళ్ళని తీసుకొని రాత్రిలో తిరగటం. ఒక రకంగా చెప్పాలంటే పెళ్ళైన ఫస్ట్ 3 days తర్వాత అసలు మళ్ళీ వెళ్ళిపోయాం నాటకాలకి. అదొక పిచ్చి అంటే ఒక మధురమైన పిచ్చి. ఇంకా దాంట్లో తిరిగి కొంతకాలం అయిన తర్వాత ఎంతకాలం చేస్తాం ఇట్లా, ఒక 500 మంది జనం కోసం ఏదైనా ఒక పెర్మనెన్సీ ఉండాలి. నాటకాలంటే ఆడినంతసేపే పెర్మనెన్సీ ఉంటుంది తప్ప దాని తర్వాత దాన్ని పట్టించుకునే నాదుడు ఎవరు ఉండరు. ఒకవైపు చాలా సీనియర్ పొజిషన్లో ఉండేవాడు ఆఫీస్లో, అది మేనేజ్ చేయడం కష్టం అయిపోయింది. ఎవరో అన్నారు నాటకాలు రాయడం చాలా ఈజీ, నవల్స్ రాయడం చాలా కష్టం అని. తప్పండి. నేను నాటకాలు రాశాను, నవల్స్ రాశాను, సినిమాలు రాశాను. అన్నిటికన్నా కష్టం నాటకం రాయటమే. సో ఒకసారి నాటకం రాసిన తర్వాత దాదాపు 3 daysలో నవల రాసేసాను. ఋషి అని చెప్పి స్వాతి పత్రికలో పబ్లిష్ అయింది. ఇంకా అక్కడి నుంచి నవల్స్ రాయటం. నా 4వ నవల తులసీదళం, అది కమర్షియల్గా కూడా హిట్ అయింది. అసలు రచనలో ఇన్ని డబ్బులు ఉంటాయని తెలియదు మాకు ఎవరికి అప్పుడు. ఆ రోజుల్లో మంచి పేరు వచ్చింది. మంచి పేరు అంటే కాంట్రవర్సీ కూడా వచ్చింది, బట్ పేరు కూడా వచ్చింది. పొద్దున్న 5:30కి లేచి రాసుకునేవాడిని 8:30, 9 వరకు. 9కి బ్యాంక్కి వెళ్ళిపోయాను 10 o'clockకి. మళ్ళీ వచ్చేసి 6:30 నుంచి 9:30 వరకు రాసుకునేవాడిని. స్లోలీ ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ రైటింగ్ నావెల్స్. ఒకవైపు పేరు, మరోవైపు డబ్బు. రైట్. ఇలా షిఫ్ట్ అయ్యాయి అనమాట. ఈ నవల రచన రంగంలో ముందుకు వెళ్తున్న క్రమం లోపల అనేక నవలలు రాసినారు మీరు. దీంట్లో మీకు ఇష్టమైనటువంటి నవల అంటే ఒక్కొక్క నవల ఒక్కొక్క రకంగా ఉంటుందండి. ఉదాహరణకి డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు నవల అనుకోండి. అది నా ప్రొఫెషన్కి చార్టెడ్ అకౌంటెన్సీ నేను చదివాను, దానికి సంబంధించింది కాబట్టి నాకు వృత్తిరీత్యా అది చాలా ఇంట్రెస్ట్. అలా కాకుండా రొమాంటిసిజం అంటే భావగత్వం దృష్ట్యా ప్రేమ, ఆనందో బ్రహ్మ ఇలాంటి నవల్స్ చాలా ఇంట్రెస్ట్. అలా కాకుండా
ఒక సైంటిఫిక్ ఇది దాంతో అయితే చీకట్లో సూర్యుడు, ప్రార్థన, క్యాన్సర్ గురించి ప్రార్థన, ఈ టైప్లో అవి. ఇప్పుడు టెర్రరిజము లేకపోతే ప్రస్తుతం ప్రపంచాన్ని ఏలుతున్న ఈ ఉగ్రవాదం వీటి గురించి అయితే మొన్నే డేగరెక్కలు చెప్పుడు అని చెప్పి ఒకటి రాశాను. అలా అన్ని దాదాపు ఒకటి ప్రత్యేకంగా ఇది అంటే అనుభవం. రైట్. మీరు రాసినటువంటి ఈ డేగలక్కల చప్పుడుకు సంబంధించినటువంటి ఈ రచన కొంచెం ఈ మధ్య కాలంలో ఒక పత్రికలు కూడా ప్రచురితమైంది, సీరియల్ గా వచ్చింది, బాగా ప్రాచుర్యం కూడా లభించింది. అంటే దీనికి ప్రేరణ ఏంటి? ఈ డేగలక్కల చప్పుడుకు ప్రేరణ చెప్తే చాలా గమ్మత్తుగా ఉంటుందండి. ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఎంటెక్ లెక్చరర్స్కి పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ కండక్ట్ చేస్తూ భారతదేశానికి ఉత్తరాన ఉన్నది ఏమిటి అని అడిగితే దాదాపు 80% వాళ్ళు చెప్పలేకపోయారు లెక్చరర్స్. భారతదేశానికి ఉత్తరాన హిమాలయ పర్వతాలు ఉంటాయని కూడా తెలియదు వాళ్ళకి. భారతదేశానికి ఆనుకున్న దేశాలు 4 చెప్పమంటే చెప్పలేరండి. మీరు కావాలంటే ఈ బీటెక్ ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్న స్టూడెంట్స్ని ఆంధ్రప్రదేశ్లో ప్రవహిస్తున్న నదుల పేర్లు 4-5 చెప్పండి చెప్పలేరండి. అసలు జాగ్రఫీ ఏమీ తెలియదు. దీని గురించి నేను ఏదో ఫ్రెండ్తో డిస్కస్ చేస్తున్నప్పుడు అతను అన్నాడు, వాడిని ఇట్లా అంటున్నావు కదా నువ్వు, అసలు నీకు తెలుసా ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడుందో చెప్పు, భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్ ఆనుకునుందా లేదా అని అడిగాడు. నాకు ఒక క్షణం ఎక్కడో చదివినట్టు గుర్తు, ఆనుకుని ఉన్నట్టు, మళ్ళీ ఒక క్షణం లేనట్టు గుర్తు. ఇదేంటి ఇంత వయసు వచ్చి ఇంత జ్ఞానం ఉండి ఆఫ్ఘనిస్తాన్ భారతదేశానికి ఆనుకుని ఉందా లేదా తెలియకపోవటం ఏంటని చూస్తే యాక్చువల్గా ఒక రకంగా ఆనుకుని ఉంది, ఒక రకంగా ఆనుకోలేదు. కాశ్మీర్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీరు మంది అనుకుంటే ఆనుకుని ఉంది, మంది కాదు అనుకుంటే ఆనుకుని లేదు. అరే ఇంత చిన్న పాయింట్ నాకు తెలియదు అని చెప్పి ఇంకొంచెం చేసుకుంటూ వెళ్తుంటే దాని చరిత్ర నాకు అద్భుతంగా అనిపించింది. అసలు అమెరికా పాపం, ఈ పాకిస్తాను, ఈ రష్యాకి అమెరికాకి మధ్య ఆఫ్ఘనిస్తాన్ ఎలా ఇరుక్కుపోయింది, పాకిస్తానీస్ ఎలాగ తాలిబాన్స్ని డెవలప్ చేశారు, తాలిబాన్స్ కొంచెం తలెత్తేసరికి పాకిస్తానీస్ మళ్ళీ వాళ్ళని ఎలాగ అణగదొక్కాల్సి వచ్చింది, అప్పటి వరకు మిత్రులుగా ఉన్న వాళ్ళని ఎలా శత్రువులు చేయాల్సి వచ్చింది బికాస్ అమెరికన్స్ కోసం. ఈ కాన్ఫ్లిక్ట్స్ అన్ని చాలా అద్భుతంగా అనిపించింది నాకు. దీని మీద ఒక నవల రాస్తే బాగుండన్నప్పుడు అదే టైంకి మీరు చెప్పిన ఈ పత్రిక వాళ్ళు ఒక సీరియల్ రాయమన్నారు. బట్ ఇది కత్తి మీద సాములాంటిదండి. ఎందుకంటే ఎక్కువ హిస్టరీ రాస్తే బోరు కొడుతుంది. ఇలాంటి దాంట్లో హిస్టరీ కాకుండా మనం మామూలు స్టోరీ ఎక్కువ రాస్తే ఈ పుస్తకం కొన్నవాళ్ళు మేము స్టోరీ కోసం అయితే ఈ పుస్తకం ఎందుకు అంటారు. సో కొంచెం ఇది, కొంచెం అది, కొంచెం అది, ఇది మిక్స్ చేసుకుంటూ వచ్చి రాశాను. అదృష్టవశాత్తు పబ్లిష్ అయిన ఒక 3 monthsలోనే ఫస్ట్ ఎడిషన్ అయిపోయింది. సెకండ్ ఎడిషన్ కూడా అయిపోతుందని ఇవాళే చెప్పాడు పబ్లిషరు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మై రైట్. ఇందులో డేగరక్కల చప్పుడు పుస్తకంలో అంటే ఇక్కడ చిత్రాలు కనుక చూసినట్టయితే ఇది ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన కాబూల్కి సంబంధించి అంటే వీటిని సేకరించడం అనేది మీరు వెళ్ళారా? అంటే దీనికి సంబంధించి నేను వెళ్ళలేదు, కానీ దాదాపు ఇంటర్నెట్ వచ్చేసిన తర్వాత మన ఇంటి ముందు ఉన్నట్టే అంతాను. రైట్. మీరు ఈ డేగరెక్కల చప్పుడు యాక్చువల్గా ఒక ఊరు నుంచి ఇంకో ఊరు ప్రయాణం చేస్తుంటే వచ్చే నదుల పేర్లు, ఎడార్ల పేర్లు అన్నీ కూడా కళ్ళ కట్టినట్టు ఉంటాయండి. దీనికి సంబంధించి ఇచ్చినటువంటి మెసేజ్ ఏంటి అసలు? ఒక పిచ్చివాడు అంటే ఉగ్రవాది తను నమ్మిన సిద్ధాంతాన్ని ఎంత బలంగా నమ్ముతాడంటే తన నమ్మని వాళ్ళందరినీ చంపేస్తూ ఉంటాడండి. అతని పేరు బిన్ లాడెన్. ఈ నవల్లో కూడా యాక్చువల్గా నవల్లో నేను ఏం రాశాను, ఒక హెలికాప్టర్ మీద వెళ్ళి బాంబు వేసి చంపేస్తారు నవల్లో కూడా. బిన్ లాడెన్ అయినా రాసేసా యాక్చువల్గా. ఇది జరిగిన 15 రోజులకి అమెరికన్స్ కూడా బిన్ లాడెన్ అలాగే చంపేశారు. అదొక చాలా గమ్మత్తైన పాయింట్. ఇది యాదృచ్ఛికంగా జరిగింది. ఇందులో ఉన్న డేగరెక్కల చప్పుళ్ళు ఏంటంటే ఫస్ట్ చాప్టర్లో ఈ తాలిబాన్స్ యొక్క థియరీ చదువుతూ ఉంటే కరెక్టే కదా వీళ్ళు చేస్తున్న పని అనిపిస్తుందండి. ఇప్పుడు గౌతమ బుద్ధుడు విగ్రహారాధన వద్దన్నాడు, అతనికి విగ్రహం ఏంటి వద్దన్న వాడికి, అందుకని దాన్ని మేము బదలు కొట్టేసాం అని మొదలవుతుంది ఉసామా బిన్ లాడెన్. అలాగే ఈ పురుషుల్లో ఈ రాజకీయ నాయకుల్లో ఇంత డబ్బులు సంపాదించడం ఇదంతా డబ్బు వల్ల, డ్రింక్స్ వల్ల, వ్యామోహం వల్ల, స్త్రీ వల్ల వచ్చినాయి. కాబట్టి స్త్రీకి ముసుగేయాలి, సినిమాలు ఉండకూడదు, వ్యభిచారం ఉండకూడదు, జోదం ఉండకూడదు అని చెప్పుకుంటూ వస్తారు తాలిబాన్స్. వింటూ ఉంటే అసలు నిజంగా కదా ఇండియాలో ఇట్లాంటి తాలిబాన్స్ ఉంటే ఎంత బాగుండేది అనే దాంట్లోనే హీరోతో స్టార్ట్ అవుతున్నాడు. స్లోగా అతను ఇన్వాల్వ్ అయ్యేసరికి సిద్ధాంతం వేరు, దాన్ని అమలు జరిపే పద్ధతి వేరు. వాళ్ళు ఆ కాళ్ళు బతికొండగానే కోసేయటం, మత్తు మంది ఇవ్వకుండా కాళ్ళు కోసేయటం, ఒక డ్రాస్టిక్ ఇన్సిడెంట్ రాస్తుంటే నాకే ఏడుపు వచ్చింది. యాక్చువల్లీ జరిగింది ఇది, అతని ఫొటోస్ కూడా వేసాను నేను. కాలు మోకాలు పై భాగానికి వరకు కోసేస్తారు అతను సైన్యంలో చేరలేదని చెప్పి.
తర్వాత 10 రోజుల తర్వాత నాయకుడు వచ్చి మీరు 2 ఇంచులు కింద కోసారు, ఇంకొంచెం పైన కోయాలి అంటాడు. మళ్ళీ కోసిన కాయలని ఇంకో 2 అంగుళాల పైన కోస్తారనమాట. ఇంత దారుణంగా వచ్చేసరికి ఆ హీరో వాళ్ళ మీద రెవెన్యూ తీసుకుంటాడు. సినిమా స్టోరీ ఇలాగే ఉంటుంది స్టోరీ అంతా, బట్ యాడెడ్ హిస్టరీ గివ్స్ ద పెప్ టు ఇట్. రైట్. దీంట్లో డేగ రక్కల చెప్పుల్లో తాలిబాన్ అనే పదానికి ఏదో అర్థం కూడా మీరు. తాలిబాన్ అంటే విద్యార్థి అండి. రైట్. తాలిబాన్స్ రాకముందు సామ్రాజ్యవాదులు ఉండేవాళ్ళు. రైట్. ఈ సామ్రాజ్యవాదులు విచ్చలవిడిగా ఎప్పుడైతే రష్యన్స్ వెళ్ళిపోయారో ఆఫ్ఘన్ వదిలేసేసి చిన్న చిన్న సామ్రాజ్యవాదులు ఈ రేప్ చేయటాలు దీంట్లో 14 ఏళ్ళ అమ్మాయిలని ఇద్దరిని తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళినప్పుడు ఒక చిన్న స్కూల్ హెడ్ మాస్టరు ఒక 10 మంది విద్యార్థులను తీసుకెళ్ళి ఆ సామ్రాజ్యవాదులను ఇద్దరు చంపేసేసి ఆ ఫిరంగికి వేలాడగడతారు. ఆ విద్యార్థుల తాలూకు విప్లవం కాబట్టి విద్యార్థులు తాలిబన్స్ అంటారు. అది తాలిబాన్ వ్యవస్థ స్టార్ట్ అయ్యేసరికి బోల్డ్ మంది వచ్చి దీంట్లో జాయిన్ అవ్వటం మొదలుపెట్టారు. అదొక సైన్యంగా తయారైంది. ఈ తాలిబన్స్లో ఉన్న గొప్పతనం ఏంటంటే వీళ్ళు డ్రింక్ చేయరు, సిగరెట్ స్మోక్ చేయరు, నథింగ్, పెర్ఫెక్ట్ మత దీంట్లో ఉంటారు. అక్కడి వరకు వచ్చేసరికి బాగుంది. ఇంకా అక్కడి నుంచి వచ్చేసరికి వీళ్ళ మత ఛాందస్యం ఎక్కువైపోయేసరికి భరించలేనంత ఇదికి వచ్చేసారు అనమాట. రైట్. ఎండమూరి నవల రచన నుంచి సినిమా వైపు వెళ్ళడం, సినిమాలకి కథలు రాయడం, అదేవిధంగా దర్శకత్వం వహించడం ఎలా జరిగింది, దానికి సంబంధించినటువంటి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చ కొనసాగుతుంది. చూస్తూనే ఉండండి HY TV.